రైట్ డియర్ లీడర్స్, అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనం టాపిక్ వచ్చేసి వెస్టిజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్. సో చాలా మందికి మన వెస్టిజ్ లో ఉన్న ది బెస్ట్ ప్రొడక్ట్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్. రైట్, ఈ ప్రొడక్ట్స్ గురించి కొంతమందికి అవేర్నెస్ ఉంది, సారీ, అండ్ ఇంకొంతమందికి క్లారిటీ కొంచెం తక్కువ ఉంది. రైట్, ఒకసారి ఈ రోజు మనం చిన్న డిస్కషన్ చేసుకుందాము. సో ఈ సెషన్ లో మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఉన్న ప్లేస్ లో ప్రశాంతంగా కూర్చోండి. మేడం, నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. రైట్, నా నా వీడియో కనిపిస్తుందా? నా ఫేస్ లేదు సార్, లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్ రైట్ డియర్ లీడర్స్, మీరు ఎవరైనా రాని వాళ్ళ గురించి ఆలోచించొద్దు. రైట్, మీరు వచ్చారు, మీరు వినండి. విని సో మీకు అర్థమైంది, మీ టీంకి ఎడ్యుకేట్ చేయండి. నేను చాలా సింపుల్ గా నీట్ గా మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడతాను. సో ఈ రోజు మీకు కొన్ని కొత్త కొత్త టాపిక్స్ మీ దృష్టికి వస్తాయి. సో వాటిని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, ఈ వీడియో రికార్డ్ కూడా అవుతుంది. నేను ఇది మీ గ్రూప్ లో షేర్ చేస్తాను, మీరు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. కానీ వీళ్ళంత ఎక్కువ అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాటర్ గురించి మాట్లాడుకునేటప్పుడు, సో ఇది మీకు ఎక్కువ వినిపిస్తుంది టీడీఎస్ అని. రైట్, సో ఇది మీకు ఎక్కువ వినిపిస్తుంది. సో టీడీఎస్ అంటే ఏంటి? రైట్, సో దాన్ని ఎలా చూడాలి అనే విషయాన్ని మనం డిస్కషన్ చేసుకుందాము. సో ఫస్ట్, టీడీఎస్ అంటే టోటల్ డిజైర్డ్ సాలిడ్. సో దీని అర్థం తెలుగులో సింపుల్ గా చెప్పాలంటే నీటిలో కలిగి ఉన్న మొత్తం ఘన పదార్థాలు ఏవైతుందో వాటి పరిమాణం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో సో నీటిలో కొన్ని పదార్థాలు ఉంటాయండి, ఉప్పు కావచ్చు, సో ఖనిజాలు అంటే మినరల్స్. ఎగ్జాంపుల్ కాల్షియం కావచ్చు, మెగ్నీషియం, సోడియం. సో ఏదైతే ఇలాంటి మినరల్స్ ఉంటాయో సో వాటిని, సో గట్టి గట్టి ఏవైతే మనకు అయాన్, ఐరన్, సో ఇలాంటి మన మెటల్స్ ఏవైతే ఉంటాయో, సో స్ట్రాంగ్, మన ఎగ్జాంపుల్ మనం ఇనుము ఇవి మాట్లాడుకుంటాం కదా. సో ఇలాంటి కానీ రసాయనాలు, రైట్, కెమికల్స్, సో వీటి అన్నిటిని కలుపుకొని టీడీఎస్ గా లెక్కిస్తారు. రైట్, సో సింపుల్ గా అర్థం చేసుకోండి మీరు. రైట్, టీడీఎస్ గా లెక్కిస్తారు. సో ఎంత ఉండాలి, ఎంత ఉంటే మంచివి, రైట్, అవి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్, టీడీఎస్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ మీరు మన దగ్గర మార్కెట్ లో దొరుకుతుంది 300 నుంచి 400 రూపాయల్లో ఒక ఎలక్ట్రిక్ మిషన్ దొరుకుతుంది. సో దీన్ని మీరు ఏ వాటర్ లోనైనా దీని క్యాప్ తీసి పెడితే అందులో మీకు ఒక సింబల్ చూపిస్తుందండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 50 నుంచి 0 నుంచి 50 టీడీఎస్ చూపించింది అనుకోండి. 0 నుంచి 50 టీడీఎస్ చూపించింది అనుకుంటే, సో అది ఆర్ఓ అంటే, ఎగ్జాంపుల్ ఆర్ఓ చేసిన ఏవైతే ఉంటాయో, కొన్ని ఆర్ఓ ఫిల్టర్స్ ఉంటాయి కదా. సో ఆ ఫిల్టర్ ద్వారా చేసిన స్వచ్ఛమైన నీరు అన్నట్టు. సో అక్కడ మనకి ఏం జరుగుతుందంటే, అందులో ఉన్న ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు టీడీఎస్ ఏవైతే ఖనిజాలు, ఉప్పు, లవణం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసేసి, మొత్తం మంచి చెడు అంతా తీసేసి, సో 0 నుంచి 50 మధ్యలో అయితే కనిపిస్తున్నది స్వచ్ఛమైన నీరే, కానీ అందులో మినరల్స్ ఉండవు, ఎలాంటి మినరల్స్ ఉండవు. అవి తాగడం ద్వారా సో బాడీకి అయితే ఎలాంటి ఉపయోగం ఉండదు. నీరు మంచిదే, కానీ మినరల్స్ ఉండవు అన్నట్టు 0 నుంచి 50లో చూపించే వాటర్ లో. రైట్, సో నెక్స్ట్ 50 నుంచి 150 చూపించే ఏదైతే టీడీఎస్ చూపిస్తుందో, సో అవి ఎక్సలెంట్ వాటర్, చాలా మంచి వాటర్. వాటిలో మినరల్స్ కూడా కొద్దిగా ఉంటాయి. రైట్, 50 నుంచి 150 చూపించే ఏదైతే ఉందో అందులో మినరల్స్ ఉంటాయి. అండ్ సారీ, సో 150 నుంచి 300, సో ఇవి మనకు ఎగ్జాంపుల్, మనకు దీని ఏమంటారు, మంజీరా వాటర్ కానీ, కొన్ని అంటే సిటీలలో చూసుకుంటే, సో మన ఇళ్ళలో చూసుకుంటే నల్ల వాటర్ అంటాము, అలాంటి వాటర్ లో ఇవి 150 నుంచి 300 మధ్యలో ఉంటుంది. ఇందులో లైట్ గా కొంచెం మినరల్స్ ఉంటాయి, అండ్ అలాగే మెటల్స్ కూడా ఉంటాయి, అంటే కొన్ని కొన్ని రకాల మెటల్స్ కూడా ఉంటాయి. వీటి వీటి ద్వారా అంటే సాధారణ వాటర్ అనుకోవచ్చు, మీడియం వాటర్. రైట్, అదే 300 నుంచి 500 మధ్య చూపిస్తే ఇది చాలా అంటే కొంచెం మంచి వాటర్ కాదు. ఇది తాగితే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. రైట్, మనకు ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తర్వాత మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు కావచ్చు, చాలా రావచ్చు. సో 99% ఇవి తాగద్దు. 300 నుంచి 500 వచ్చే టీడీఎస్ మిషన్ పెడితే వచ్చేది అది తాగద్దు. 500 నుంచి 1200 ఇవైతే 100% తాగొద్దు, చాలా డేంజర్. అండ్ 1200 ఎబో నుంచి ఇవి తాగితే ఖచ్చితంగా బాడీకి ఏదో ఒక అవయవం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి సింపుల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 0 నుంచి 50, సో ఇవి మంచి వాటరే,
కానీ ఇందులో ఎలాంటి మినరల్స్ ఉండవు. ఇవి బాడీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. తాగడానికి ధూప ఆరుతుంది కానీ బాడీకి ఎలాంటి మినరల్స్ దొరకవు. 50-150 ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎక్సలెంట్ వాటర్. సో అండ్ 150-300 కూడా పర్వాలేదు. ఇది ఒక్కటి మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, రైట్? సో సారీ. సో నీటిలో టీడీఎస్ ఎందుకు ముఖ్యం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏదైతే 300 నుంచి ఎబో ఉందో అలాంటి వాళ్ళకు ఎక్కువ ఉంటాయి. 300, 400, 500 ఇట్లా ఎక్కువ ఉంటాయి. సో ఏం జరుగుతుందంటే మనకు తాగే వాటర్ ఉప్పుగా వస్తాయి, చేదుగా వస్తాయి. సో ఎగ్జాంపుల్ కొన్ని లోహాలలాగా కొంచెం మనకు వెరైటీగా వస్తాయి వాటర్, రైట్? ఇవి కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయి. ఇవి తాగితే ఏమవుతుందంటే మన బాడీకి మూత్రపిండాలు కానీ, రైట్, మన కిడ్నీలు కానీ, తర్వాత మన బాడీలో ఉన్న కొన్ని రకాల ఏవైతే పార్ట్స్ అవి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అధిక రక్తపోటు ద్వారా ఇక్కడ సోడియం అవుతుందో మన వాటర్ లో, సో దాన్ని ఉప్పు సోడియం వల్ల అధిక రక్తపోటు రావడం, రైట్, కొంచెం మనకు ఈ బీపీలు షుగర్లు ఇలాంటివి రావడం ఇబ్బంది చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం ఎవరైతే వాటర్ ప్యూరిఫైర్ నీళ్లు తాగరో వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఏ వాటర్ ప్యూరిఫైర్ అంటే ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, మనం బయట నుంచి 10,000 రూపాయలు కొనుక్కునే వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు. తాగని వాళ్లకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. కంప్లీట్ గా బోర్ వాటర్ కానీ, నల్ల వాటర్ కానీ ఇవి తాగే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అందులో టీడీఎస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి, అందులో సోడియం, మాగ్నీషియం, కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి, కిడ్నీలు మూత్రపిండాలు సరిగ్గా ఫిల్టర్ చేయి కాబట్టి వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్, సో మెయిన్ గా ఈ మధ్యలో చాలా మంది ఊర్లలో క్యాన్ వాటర్ యూజ్ చేస్తున్నారు, రైట్? 5-10 రూపాయలు, 15-20 రూపాయల మధ్యలో ఇంటికి తెచ్చుకొని వాడుకుంటున్నారు. సో ఇది వాడితే ఏమవుతుందో జస్ట్ మీకు చిన్నగా చూపిస్తాను. 10-20 రూపీస్ మధ్యలో 20 లీటర్ క్యాన్ వస్తుంది. ఎవ్రీడే తీసుకొస్తున్నారు చాలా మంది, రైట్? ఇది వాడితే ఈ వాటర్ ట్యాంక్ ను ఫస్ట్ క్లీన్ చేయండి. మీరు చూడండి, ఇంటి దగ్గర మన దగ్గర ఉన్న ట్యాంక్ ఏదైతే ఉందో 2 రోజులు 3 రోజులు క్లీన్ చేయకుండానే చాలా డస్ట్ వస్తుంది. అలాంటిది ఇది ఒక్కసారి ఫిట్ చేశారంటే కొన్ని సంవత్సరాల దాకా దాన్ని క్లీనే చెయ్యరు. ఫస్ట్ వన్. రెండో, అది క్లీన్ కావాలి అంటే కొన్ని రకాల కెమికల్స్ యాడ్ చేస్తారు. వాటర్ టేస్ట్ అవ్వాలంటే కొన్ని రకాల కెమికల్ యాడ్ చేస్తారు. ఫిల్టర్ క్లీన్ కావాలంటే కొన్ని రకాల కెమికల్ యాడ్ చేస్తారు. ఇవి మనకి ఏం కనిపించవు. సో వాటిని మనం తాగుతున్నాము. సో దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ బాడీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇది టీడీఎస్ వచ్చేసి, సో టీడీఎస్ వచ్చేసి 0 నుంచి 20-25 మధ్యలో ఉంటుంది. మీరు చెక్ చేయండి అవసరం అయితే. 20 నుంచి 25 మధ్యలో ఉంటుంది. ఇవి తాగడం వల్ల బాడీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో మినరల్స్ ఉండవు కాబట్టి ఎలాంటి ఉపయోగం ఉండదు, రైట్? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఇలాంటివి ఏమి ఉండవు. సింపుల్ గా పిప్పి వాటర్, రైట్? ఇందులో ఎలాంటి ఉండవు. అండ్ టీడీఎస్ లోపాలు లేకపోతే ఏమవుతుంది, రైట్? టీడీఎస్ అంటే మినరల్స్ వాటర్ లో లేకపోతే ఏమవుతుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇమ్యూనిటీ సిస్టమ్ బలోపేతం చేస్తుంది, బాడీ డిహైడ్రేషన్ అవుతుంది, సరైన జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియ జరగదు, నిద్ర సరిగ్గా ఉండదు, మెదడు పనితీరు సరిగ్గా ఉండదు, రక్తపోటు వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ షుగర్, బీపీ ఏవైతే ఇవి వస్తుంది. మెయిన్ గా ఊర్లలో జాయింట్ పెయిన్స్ ఎక్కువగా మనం చూస్తున్నాం. అంటే బొక్కలు వీక్ అవుతున్నాయి అంటారు కదా. సో మన బాడీలో ఉన్న ఏవైతే సారీ మన బాడీలో ఉన్న ఏవైతే బొక్కలు ఉన్నాయో అంటే మెయిన్ గా ఇవి చాలా వీక్ అవుతున్నాయి. అంటే కాల్షియం తగ్గు వల్ల మెయిన్ గా ఇవి మనకు వీక్ అవుతున్నాయి. చర్మ సమస్యలు వస్తున్నాయి, వయసు పెరుగుదల ఎక్కువ కనిపిస్తుంది, ఇంకా చాలా సమస్యలు, ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. ఇక్కడ టీడీఎస్ తక్కువ ఉండడం వల్ల, అంటే మినరల్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు మినరల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అర్థమైంది కదా, రైట్? సో ఇది మన ఊర్లలో ఆల్రెడీ చూస్తున్నాం. ఈ సమస్యలన్నీ పల్లెటూర్లలో చాలా 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 మంది ఫేస్ చేస్తున్నారు, రైట్? ఎస్ఆర్ నో? సో ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం. సో క్లారిటీ ఉంది ఈ విషయం మీద. సో ఇది తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఒక చిన్న సజెషన్. సో మాకు వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకునేంత లేదు, మా దగ్గర అంత డబ్బు లేదు. రెండోది, మా దగ్గర అది పెట్టుకునేటట్టు ఏవి మన నల్లాలు కానీ ట్యాంకర్ లేవు అనుకుంటే, మీరు ఖచ్చితంగా సిఎండి, మన వెస్టీజ్ లో ఉండే ది బెస్ట్ ప్రొడక్ట్. సో సిఎండి వాడండి. అది వాడితే కనీసం మినరల్స్ అన్న మీకు యాడ్ అవుతాయి. సో ఈ ఫిల్టర్ అయిన తర్వాత ఆ మినరల్స్ మీరు యాడ్ చేస్తుంటారు కాబట్టి కొద్దిగా మీకు ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, రైట్? అది సబ్జెక్ట్ లో వస్తుంది. సో ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి డబ్బా వాటర్ తాగే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్, రైట్? అంటే మనం అనుకుంటున్నాం మినరల్ వాటర్ తాగుతున్నాం అని. అవి మినరల్ వాటర్ కాదు, జస్ట్ అవి క్లీన్ చేసిన వాటర్. జస్ట్ వాటర్ ని
వాటర్లో ఉన్న మంచి చెడు రెండు తీసేసి మనకి ఇస్తున్నారు, అవి మనం తాగుతున్నాం. దానివల్ల ఎలాంటి ఉపయోగం అయితే లేదు. రైట్. సో నెక్స్ట్, మార్కెట్ లో కొన్ని 12, 10, 12, 15, 20, 20 మధ్యలో అవుతున్నాయి కొన్ని వాటర్ ప్యూరిఫైర్స్. అండ్ మన వెస్ట్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ కొంత తేడా మనం చూద్దాం ఈ రోజు. సో వెస్ట్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అవుతుందో ఎంఆర్పి 39,000 ప్లస్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో ఎంఆర్పి ఐడియా లేదు. డిపి మాత్రం 33,600కి వస్తుంది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. సో ఇందులో ఐడి తీసుకోవడం ఫ్రీ. తీసుకున్న తర్వాత మీకు మీ ఐడి మీద మీరు తీసుకుంటే 33,600 రూపాయలకు మీకు రావడం జరుగుతుంది ప్రొడక్ట్. అండ్ క్యాష్ బ్యాక్ మీకు కనీసం ఇంచుమించు 2,000 రూపాయలు రిటర్న్స్ రావడం జరుగుతుంది. సో మీరు తీసుకున్న ఈ మంత్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ 10వ డేట్ లోపు మీకు ఇంచుమించు 100 అటు ఇటు 2,000 రూపాయలు రిటర్న్ రావడం జరుగుతుంది. రైట్. ఇక్కడ మనకు 12,000 నుంచి 20,000 మధ్య ఉన్న వాటర్ ప్యూరిఫైర్ 33,000 నుంచి అయితే 31,000 వాటర్ ప్యూరిఫైర్ తేడా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న వాటర్ ప్యూరిఫైర్స్ కెంట్ కావచ్చు, తర్వాత ఆక్వాగార్డ్ కావచ్చు. ఈ 2 వాటర్ ప్యూరిఫైర్స్ ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ మీకు చూపిస్తున్నాను. షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ చూపిస్తున్నాను, ఓకేనా. రైట్. సో ఫస్ట్ గా బయట దొరికే వాటర్ ప్యూరిఫైర్స్ లో బాడీ ఏదైతే ఉందో, సో నార్మల్ ప్లాస్టిక్ ద్వారా బాడీని తయారు చేస్తారు. అంటే చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ ద్వారా బాడీని తయారు చేస్తారు. సో మీకు అందరికి తెలుసు చీప్ క్వాలిటీ ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మీకు అందరికి క్లారిటీ ఉంది. సో మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఇది ఏబిఎస్ ఫుడ్ గ్రేడ్స్ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఇది మానవ శరీరానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా వండర్ఫుల్ ప్లాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల మంచి మంచి కార్లలో మంచి మంచి ఏవైతే హెల్మెట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి అంటే క్వాలిటీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేసే ప్లాస్టిక్ ఇది. సో దీని వల్ల ఎలాంటి బాడీకి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ ఐఎస్ఓ సర్టిఫికేట్ తోనే దీనికి ఒక గ్యారెంటీ ఒకలాంటి సర్టిఫైడ్ ఉంది, ఓకేనా. రైట్. సో మంచి క్వాలిటీ ప్లాస్టిక్ తో తయారు చేస్తారండి. సో ప్లాస్టిక్ వాడితే మీకు బయట తెలుసు క్యాన్సర్ ప్రాబ్లం చాలా వస్తున్నాయి. సో అది మెయిన్ గా వాస్తవంగా ప్లాస్టిక్ బాటిళ్లలో మీకు క్లారిటీ ఉంది. కొన్ని రకాల బాటిల్ ఫస్ట్ లో పలసగా ఉంటాయి, కొన్ని కొంచెం ముదురుగా లావుగా ఉంటాయి, ఇంకా కొంచెం అంటే క్వాలిటీ డబ్బును బట్టి ప్లాస్టిక్స్ ఏవైతే మనం చూస్తున్నాం బయట. ఇక్కడ మీకు కనిపిస్తుంది అవుతుంది తక్కువ క్వాలిటీ కాబట్టి సో క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ప్లాస్టిక్లలో 1, 2, 3 సార్ల కన్నా ఎక్కువ తాగద్దు. అలాంటిది మనం కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు తాగుతున్నాం కాబట్టి సో వెరీ వెరీ డేంజర్. సో అలాంటిది ఉంటుంది మన దగ్గర క్వాలిటీ. అండ్ రెండోది ఎల్ఈడి బల్బ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు బయట చూపిస్తున్న ఫిల్టర్లలో ఎలాంటి ఎల్ఈడి బల్బ్స్ ఉండవు. అంటే మన బయట వాటర్ ప్యూరిఫైర్ లో ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఆ ఫిల్టర్స్ ఖరాబ్ అయినాయా లేక మంచిగా ఉన్నాయా సో మనకైతే కనిపించవు, అవి లోపల ఉంటాయి. రైట్. తాగే వాటర్ ద్వారా మనకు కనిపిస్తుంది తప్ప అలా అక్కడ ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. కానీ వెస్టీజ్ వాటర్ ప్యూరిఫైర్ లో మీకు ఇక్కడ కనిపిస్తుంది ట్యాప్ పక్కన సైడ్ కు 4 లైట్స్ ఉన్నాయి. రైట్. సో గ్రీన్, రెడ్, ఎల్లో. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే ఫిల్టర్స్ లోపలి ఖరాబ్ అవుతున్నాయి అని సిమ్టమ్స్ వస్తున్నప్పుడు మనకు రెడ్ సింబల్ వస్తుంది. ఖరాబ్ అవుతుంది అంటే దాదాపు ఒకటి ఖరాబ్ అయింది అనుకోండి, వెంటనే రెడ్ సింబల్ వస్తుంది. అప్పుడు మనం చూసి గుర్తుపట్టి వెంటనే టెక్నీషియన్ ఫోన్ చేస్తామంటే వచ్చి ఫిల్టర్ చేంజ్ చేయడం జరుగుతుంది. కానీ బయట మాత్రం వాటర్ టేస్ట్ మారి కొన్ని రోజులు అయ్యేదాకా మనకు తెలియదు అది ఖరాబ్ అయింది అని. సో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా లోపలికి చెడు వాటర్ కొన్ని రోజులు వెళ్తాయి. సో వెళ్తే మన సిస్టమ్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ముందుగానే ఖరాబ్ అవుతుందని తెలుసుకొని గుర్తించవచ్చు. రైట్. సో అలాంటి ఎల్ఈడి మనకు అవైలబుల్ లో ఉంటుంది. సో ఇక్కడ బయట వాటర్ ప్యూరిఫైయర్ జస్ట్ 1 year మాత్రమే వారంటీ ఉంటుంది. సో మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ 2 years వాటర్ మన 2 years ఖచ్చితంగా మనకు వారంటీ ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మన వాటర్ ప్యూరిఫైయర్ చూస్తే సో మంచి డిజైన్ ఉంటుంది. రైట్. మెయిన్ గా కిచెన్ లో ఒక మంచి ప్రైమ్ లుక్ వస్తుంది. అండ్ దీన్ని టెస్ట్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కొన్ని రకాల కెమికల్ తోని రైట్ కొన్ని రకాల పురుగు మందుతో టెస్ట్ చేస్తారు. వాటర్ వస్తుందా లేదా పురుగు మందులు కలిపి టెస్ట్ చేస్తారు. సో చాలా రకాల టెస్ట్లతోని ఇది బయటకు వస్తుంది. అండ్ మేజర్ గా మనకు కిచెన్ లో ఒక మంచి లుక్ అనేది ఇస్తుందండి ఇది. సో రైట్. మెయిన్ గా ఇప్పుడు టీడీఎస్ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ టీడీఎస్ అయితే 15 నుంచి 30 లోపలే ఉంటుంది నాకు తెలిసి. సో మన వాటర్ ప్యూరిఫైర్ 50 నుంచి 100 అంటే ఎక్సలెంట్ వాటర్. రైట్. చాలా మంచి వాటర్ అనుకోవచ్చు మనము. సో వేరియేషన్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి 3 ఫిల్టర్స్ మాత్రమే ఉంటాయి, ఆర్ఓ, యువి, యుఎఫ్. నాకు తెలిసి ఇవి 2 మెయిన్ ఉంటాయి. ఆర్ఓ అనేది మెయిన్ ఉంటుంది, యువి అనేది ఉంటుంది. ఇక్కడ బయట వాటర్ ప్యూరిఫైర్ లో 2 లేదా 3 ఫిల్టర్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి ప్లాస్టిక్ ఏదైతే ట్యాంక్ ఉందో నార్మల్ ప్లాస్టిక్ ట్యాంక్. సో ఇది మనకు కనిపిస్తుంది. సో మన వెస్ట్ షార్ప్ ప్యూరిఫైర్ లో 6 ఫిల్టర్స్ ఉంటాయి.
రైట్ 6 ఫిల్టర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫిల్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ 6 ఫిల్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫిల్టర్ మీకు ఫిల్టర్ ఒక్కోటి గురించి క్లారిటీ ఇస్తారు నెక్స్ట్ స్లైడ్ లో. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే 6 ఫిల్టర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాటర్ ని 100% ది బెస్ట్ ప్యూరిఫైర్ ఇస్తుంది. సో రైట్, ఒకటి చూడండి, ఫిల్టర్ చేయాల్సిన పని సరిగ్గా చేయకపోతే ఆ పని కిడ్నీలు చేయాల్సి వస్తుంది. అది మీకు అందరికి తెలుసు, రైట్? సో ఎక్కడైతే అంటే ఎగ్జాంపుల్ బయట అది క్లీన్ అయితే మినరల్స్ వస్తే మన బాడీలో ఉన్న కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి చిన్న పని పడుతుంది. సో దాని ద్వారా కిడ్నీలు కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మీరు చాలా చూస్తున్నారు, ఆల్రెడీ ఈ రోజు స్టేటస్ లో పెట్టాను. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇంతకు ముందు ఏదైతే హార్ట్ అట్లా ఇట్లా చాలా మంది చనిపోయే వాళ్ళు, కానీ ఈ మధ్యలో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు కావచ్చు చాలా మంది, అండ్ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ తో చాలా మంది చనిపోతున్నారని చెప్పి ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ రావడం జరిగింది. సో దీనికి అందరికి కారణం మెయిన్ గా వాటర్, అండ్ రెండోది ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో అవి. సో డ్రింక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ మెయిన్ గా అయితే వాటర్ మాత్రం చాలా 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 డేంజర్, రైట్? అండ్ ఇక్కడ ఫిల్టర్స్ గురించి కూడా మాట్లాడుకుంటే బయట ఫిల్టర్స్ జస్ట్ 3 నుంచి 6 నెలల్లో ఖరాబ్ అవుతున్నాయి. మళ్ళీ అవి కొత్తవి పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫిల్టర్స్ కి ఎలాంటి వారంటీ ఉండదు, మన దగ్గర ఎలాంటి ఫిల్టర్స్ కి వారంటీ ఉండదు. కానీ 3 నుంచి 6 నెలల్లో బయట ఫిల్టర్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన దగ్గర కనీసం 1 year ప్లస్ అనే ఉండొచ్చు. ఇక్కడ మీకు వేరియేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా, నీట్ గా, తక్కువ విషయాలు మీకు ఇచ్చాను, రైట్? సో నెక్స్ట్ స్లైడ్ లో మీరు అబ్జర్వ్ చేయండి. సో మంచి వాటర్ ప్యూరిఫైర్ ఇస్తే, మంచి వాటర్ ప్యూరిఫైర్ తీసుకుంటే ఏం జరుగుతుందని చూడండి. మెయిన్ గా కిడ్నీ క్లియర్ గా, నీట్ గా, మంచిగా ఉంటాయి, రైట్? కిడ్నీలో ఏవైతే మన బాడీలో ఉన్న డిటాక్షన్ అంతా క్లీన్ చేసి క్లీన్ గా ఉంటాయి, రైట్? క్లీన్ గా ఉంటే సో ఇక్కడ మీకు మూత్రపిండాలు కావచ్చు, మన బాడీలో ఉన్న ఏవైతే పెద్ద పేగు, చిన్న పేగు లాంటివి కావచ్చు, తర్వాత సో జీర్ణ వ్యవస్థ కావచ్చు, ప్రతిదీ నీట్ గా క్లీన్ గా ఉంటుంది. సో ఎక్కువ రోజులు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. సో రైట్, వన్స్ కిడ్నీలు ఖరాబ్ అయినా కానీ, లేదా మూత్రపిండాల సమస్య వచ్చినా కానీ, ఇంకేమైనా వచ్చినా కానీ లక్షలలో ఖర్చు అవుతుంది. అండ్ మేజర్ గా చాలా మంది మనం చూస్తున్నాం మన చుట్టుపక్కలలో, ఒక కిడ్నీ ఖరాబ్ అయితే కొన్ని లక్షలు పెట్టినా దొరకట్లేదు. సో కాబట్టి మంచి వాటర్ తాగితే ఎక్కువ రోజులు మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందండి, రైట్? సో ఒకవేళ మనం రేట్ గురించి ఆలోచించామనుకుంటే, సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం ఇక్కడ మీరు ఒక చిన్న డెమోని, రైట్? చిన్న డెమోని చూడండి, ఇక్కడ ఎలక్ట్రైజర్ తోని డెమో చేస్తున్నారు. ఇక్కడ మంచి వాటర్, చెడు వాటర్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఇక్కడ చిన్న గ్లాస్ లో ఎంత డస్ట్ ఉందంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత ఫిల్టర్స్ ఎంత ఖరాబ్ కావచ్చు, అంటే మన బాడీలో ఉన్న కిడ్నీ ఎంత ఖరాబ్ కావచ్చు. సో ఇలా, రైట్? అవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇలా రాళ్ళు తయారవుతాయండి. సో కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయని చెప్పి మనం 1 mm, 5 mm, 10 mm అంటాం కదా, సో ఇలా వస్తాయి. ఇది ఆపరేషన్ అని ఇట్లా చాలా ఇబ్బందులు అవుతాయి. సో అండ్ ఇంకా మేజర్ గా ఫీవర్ కావచ్చు, స్టమక్ పెయిన్ కావచ్చు, రైట్? సో ఇట్లా మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి వాటర్ తాగితే చాలా 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 బెస్ట్, రైట్? సో ఇంకా మెయిన్ టాపిక్ రైట్ మనం డిస్కస్ చేసుకుందాము. గుర్తుపెట్టుకోండి, మంచి వాటర్ తాగితే చాలా బాగుంటుంది, రైట్? ఇప్పుడు మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో ఏమున్నాయి, సో వీటి గురించి మనం డిస్కషన్ చేద్దాము. సో మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో కీ పాయింట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో 6 రకాల ఫిల్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ బయట హెబా ఫిల్టర్ ఉంటుంది. సో ఈ ఫిల్టర్ అనేది బయట నుంచి వచ్చే నాచు, రైట్, ఏమన్నా చిన్న ఏమన్నా వచ్చేటుంటే వాటిని ఫస్ట్ బయటనే క్లీన్ చేసిస్తుంది. సో తర్వాత లోపల 4 ఫిల్టర్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న 4 ఫిల్టర్. ఫస్ట్ పీపీ ఫిల్టర్. సో ఇది ఏం పని చేస్తుంది అంటే సింపుల్ గా చూడండి, మట్టిని, ఇసుకను తొలగించి నీటిని శుభ్రపరుస్తుంది. ఫస్ట్ చేసే పని అది. సో బయట ఏదైతే మనకు ఎబా ఫిల్టర్ ఉంటుందో అందులో కొన్ని రకాల నాచు గాని, కొన్ని రకాల ఏదైతే చెత్త చెదరం వస్తుందో వీటిని అక్కడనే ఆపేస్తుంది. సో తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ చిన్న మట్టి కానీ, చిన్న ఇసుక రేణులు కానీ సో ఈ పీపీ ఫిల్టర్ తొలగించడం జరుగుతుంది. అండ్ రైట్, కొంతమంది వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్న తర్వాత సో బయట మన కిచెన్ లో వాటర్ ప్యూరిఫైర్ పక్కనే ఇంకొక ఫిల్టర్ పెడతారు. దాన్ని ప్రతి వారానికి ఒకసారి తీసి క్లీన్ చేయాలి. సో చేస్తే ఏమన్నా చిన్న డస్ట్లు ఇక్కడ రావు, అంటే లోపలికి ట్యాంక్ లోకి, అంటే మన ఫస్ట్ పీపీ ఫిల్టర్ కి రావు. అది ఫిల్టర్ క్లీన్ చేయక కొంతమంది పెట్టి నుంచి ఫిల్టర్ ఖరాబ్ అయ్యేదాకా అది క్లీనే చేయరు. సో చేయకపోతే అది జామ్ అయి ఈ పీపీ ఫిల్టర్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎవరికైనా ఇప్పించినా, మీరు పెట్టుకున్న బయట ఉన్న ఫిల్టర్ ఏదైతే ఉందో హెబా ఫిల్టర్, దాన్ని వీక్లీ 1 time ఓపెన్ చేసి, మీరు సింపుల్ గా ఓపెన్ చేయొచ్చు, చేసి
దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేయండి. సో అలా చేస్తే మన వాటర్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో కనీసం 1-2 ఇయర్స్, సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఒక్క ఫిల్టర్ కూడా ఖరాబ్ కాదు. కానీ బయట అవి ఎన్నిసార్లు క్లీన్ చేసినా 3 నుంచి 6 నెలల్లో ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే. కానీ మన ఫిల్టర్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, బయట ఉన్న ఫిల్టర్ ఏదైతే ఉందో దాన్ని వీక్లీ 1 టైం తీసి కొంచెం క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేయండి. రైట్. సో లోపల ఉన్న 4 ఫిల్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ పీపీ ఫిల్టర్, ఇది చిన్న చిన్న మట్టి అండ్ ఇసుకని తొలగించి నీటిని శుభ్రపరుస్తుంది. అండ్ రెండో ఫిల్టర్ ఏదైతే ఉందో ఇది సిబి ఫిల్టర్. సో ఇది క్లోరిన్, మన వాటర్ ఉన్న క్లోరిన్ కావచ్చు అండ్ దుర్వాసన, కొంచెం బ్యాడ్ స్మెల్ కావచ్చు అండ్ కలర్ కావచ్చు, వీటిని తొలగిస్తుంది. సిబి ఫిల్టర్ ఏం చేస్తుంది, క్లోరిన్, కొన్ని రకాల అంటే రసాయనాలు అసంటి దుర్వాసన వచ్చేటివి, తర్వాత కలర్ కావచ్చు, ఇలాంటిని తొలగించి రుచికరమైన నీరును అంటే న్యాచురల్ వాటర్ ని మనకు అందిస్తుంది. రైట్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రకాల పెస్టిసైడ్ కావచ్చు, చాలా రకాల ప్లాస్టిక్స్ కావచ్చు, చాలా రకాల రోడ్డు మీద అక్కడిక్కడ వేస్తున్నాం. ఇవన్నీ వర్షానికి కొట్టుకుపోయి ఎక్కడో ఆగి ఆ కెమికల్, దాని ద్వారా కెమికల్ రెడీ అయ్యి అది భూమిలోకి వెళ్ళిపోయి, సో వీటిని మన బోర్ ద్వారా మనం పైకి తీసుకొని ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి సో వీటి ద్వారా మనం క్లీన్ చేపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఆర్ఓ ఫిల్టర్, ఇది బ్యాక్టీరియాను అండ్ మన దగ్గర స్టార్స్ వాటిని మెటల్స్ ని తొలగిస్తుంది. సో ఇది బయట వాటర్ ప్యూరిఫైర్ లో కూడా ఉంటాయి అండ్ మన వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉన్నాయి. సో ఇది మెయిన్ గా బ్యాక్టీరియాను, కొన్ని మెటల్స్, కొన్ని అలాంటి స్ట్రాంగ్ ని క్లీన్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇంకా మన స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మెయిన్ గా సో కెమికల్, మైక్రో పొలిటికల్, తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మన ఏ ఫిల్టర్ అవుతుందో ఇది తొలగించడం జరుగుతుంది. సో ఇవి తొలగించిన తర్వాత ఆ నీరును ట్యాంక్ లోకి పంపిస్తుంది. రైట్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవి ప్రాసెస్ చేసిన తర్వాత, సో 4 ఫిల్టర్స్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ వాటర్ ని ట్యాంక్ లోకి పంపించడం జరుగుతుంది. సో ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మెయిన్ గా మన ట్యాంక్ వచ్చేసి సో యూవి ఫిల్టర్ ఏదైతే ఉందో సో ఎల్ఈడి తో ఉంటుంది. రైట్. ది బెస్ట్. సో ఇది 4 ఫిల్టర్ దాని నుంచి మనకు వచ్చి ఇక్కడ వాటర్ సేవ ట్యాంక్ లో పడతాయి. ఇక్కడ బయట వాటర్ ప్యూరిఫైర్ కు మన వాటర్ ప్యూరిఫైర్ తేడా చూడండి. ఏవైతే మనం ప్రొద్దున వాటర్ ట్యాంక్ నింపుకుంటాం అంటే మన లోపల ట్యాంక్ లో ఉంటాయి వాటర్, ఆ వాటిని ప్రతి 2 గంటలకు ఒకసారి యూవి లైట్ ఓపెన్, ఎల్ఈడి లైట్ ఓపెన్ అయ్యి అంటే లైట్ వచ్చేసి ఒకసారి వాటర్ ను స్కాన్ చేస్తూ ఉంటుంది. బయట వాటర్ ప్యూరిఫైర్ ఒక్కసారి మీరు వాటర్ నింపారంటే అది 2 రోజులు కానీ 3 రోజులు కానీ అలాగే ఉంటాయి. ఆ వాటర్ అందులో చిన్న చిన్న బ్యాక్టీరియా తయారయ్యి అది తాగితే ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత సో చాలా రకాల కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ ఇలాంటి చాలా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అంటే మనం ఒకసారి గ్లాస్ పెడుతున్నాము అక్కడ అంటే ఆటోమేటిక్ గా ఆ లైట్ పైకి కిందికి ఒకసారి వచ్చి అక్కడ ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియా కూడా క్లీన్ చేస్తుంది. అంటే మనం తాగే ప్రతి చుక్క 99% ప్యూరిటీ, సూపర్ వాటర్ అన్నట్టు. సో అర్థం చేసుకోండి. సో అంత టెక్నాలజీతో మన ప్యూరిఫైర్ ఉందండి. అండ్ సో ఇక్కడ మీరు ఎంతమంది మనం మాట్లాడుకున్నట్టు డిజిటల్ లైట్ ఉంటుంది. సో దాని ద్వారా మనకు ఇక్కడ పైన ఆ డిజిటల్ లైట్ ద్వారా ఫిల్టర్స్ యొక్క మన పనితీరును చెక్ చేసుకోవచ్చు. సో ఇది మీకు చాలా అవసరం, ఇది చాలా అన్ని నోట్ చేసుకోండి. అండ్ రెండోది, వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 7 లీటర్స్ ఉంటాయి. మన వాటర్ ట్యాంక్ కెపాసిటీ 7 లీటర్లు ఉంటుంది. రైట్. సో నెక్స్ట్, ఒక రోజుకు మినిమం 60 నుంచి 80 లీటర్లు వాటర్ తీసుకోవచ్చు మనం. అంటే ఒక రోజుకు కనీసం 60 నుంచి 80 లీటర్ల వాటర్ ని మనం మన ఇంటికి వాడుకోవచ్చు. సో ఇది ఈజీగా ఇస్తుంది, ఇంకెక్కువ కూడా ఇస్తుంది, కానీ ఆవరేజ్ గా మీకు నేను చెప్పడం జరుగుతుంది. రైట్. సో రైట్. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ చిన్న విషయాన్ని చాలా మంది క్లారిటీ మిస్ అవుతున్నారు. సో మన ఇంటి పైన ఉన్న ట్యాంక్, మనం పెట్టే వాటర్ ప్యూరిఫైయర్ ప్లస్, రైట్, మన ఇంటి పైన అయితే ట్యాంక్ ఉందో ట్యాంక్ నుండి వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకునే కిచెన్ లో మనం పెట్టుకునే ప్లేస్, ఈ గ్యాప్ వచ్చేసి కనీసం 15 ఫీట్లు పై ఉండాలి. ఈ మధ్యలో తక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే, మీ ఇల్లు పైన ట్యాంక్ ఉంటే సో ఇది 15 ఫీట్లు కాదు, సెకండ్ ప్లేస్ అంటే రెండో స్టెప్ లో మీరున్నారు, మీ పైన ఇంకొక స్టెప్ ఉంది, ఆ పైన ట్యాంక్ ఉంటే ఇక్కడ మనకు కొత్తగా బూస్టర్ అవసరం లేదు, అంటే మోటార్ అవసరం లేదు. ఒకవేళ ఒకటే సింగిల్ స్టెప్ అనుకుంటే గిట్ట సో అక్కడ మీకు 15 ఫీట్లు ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాటర్ స్పీడ్ కోసం బూస్టర్ అవసరం. సో దానికి 2500 నుంచి 3000 మధ్యలో ఉంటుంది రేటు. సో అది అడిషనల్ గా మనకు అవసరం పడుతుంది. లేదు అంటే ట్యాంక్ గిట్ట ఒకవేళ 15 ఫీట్ల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు బూస్టర్ అవసరం లేదు. ఎవరైనా పెడతా అంటే అది పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, పెట్టిన అది యూజ్ కాదు.
ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? సో మనది 2 years వారంటీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. సో 2 సంవత్సరాల వారంటీ ఉంటుందండి. చాలా మంది 1 year అనుకుంటున్నారు. సో అండ్ ఫిల్టర్స్ కి మాత్రం వారంటీ ఉండదు, బయట ఉండదు, మన వెస్టీజ్ లో కూడా ఉండదు. కానీ నేను ఇంతకుముందు అన్నట్టు మీరు బయటి ఫిల్టర్ ని వారానికి ఒకసారి క్లీన్ చేస్తే, రైట్, కనీసం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో మనం ఫిల్టర్స్ కాపాడుకోవచ్చు, రైట్? ఒకవేళ ఫిల్టర్స్ ఖరాబ్ అయితే ఒక్కొక్క ఫిల్టర్ కు 800 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటుంది, కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు మనకు స్టాండర్డ్ గా ఉంటాయి. బయట 3 నుంచి 6 నెలల్లో పక్కా మార్చుకోవాల్సిందే, రైట్? ఒకవేళ మార్చుకోలేదంటే వాళ్ళు వేరే వాటర్ తాగుతున్నారు, అంటే మంచి వాటర్ కాదు, ఖరాబ్ అయిన వాటర్ తాగుతున్నారు, వాళ్ళకి తెలియకుండా తాగుతున్నారు వాళ్ళు. సో మన 100% ప్యూరిటీ మనకు లైట్స్ కూడా చూపిస్తాయి, రైట్? సో ఇంకొకటి, వెస్టీజ్ కంపెనీ నుండి కానీ డిస్ట్రిబ్యూటర్ నుండి కానీ ఈ ఎవరైతే కస్టమర్ ఉన్నారో సో వాళ్ళు మొబైల్ నెంబర్ నుంచి, రైట్, వాళ్ళ మొబైల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ ని షార్ప్ ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలంటే షాప్కి వెళ్ళి కానీ తీసుకోవాలి మీరు మీ ఐడి మీద, లేదు అంటే మీరు ఎవరైనా వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ఇస్తేనే తీసుకోవాలి. మీరు ఆన్లైన్ లో కానీ, రైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి తీసుకుంటే ఒకవేళ ఎలాంటి షరతులు వర్తించవు. సో అవి మీకు అది అసలు ఎలా ఉందో కూడా మీకు తెలియదు. సో అది తీసుకున్నా కూడా మీకు అది ఎప్పుడు ఖరాబ్ అయితే తెలియదు. సో దాని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది, రైట్? సో మీరు వెస్టీజ్ కంపెనీ నుండి కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా మీ అప్లయన్స్ మీ డౌన్లైన్స్ ఎవరైనా కానీ ఇస్తే సో మీరు ఖచ్చితంగా బిల్ తీసుకోండి. ఈ ఐడి ఆ ఐడి అనేది ఏం లేదు, ఏ ఐడి మీద తీసుకున్నా నో ప్రాబ్లం. మీ ఐడి మీద తీసుకున్న నో ప్రాబ్లం, మీ డౌన్లైన్ ఐడి మీద తీసుకున్న నో ప్రాబ్లం, మీ అప్లైన్ ఐడి మీద తీసుకున్న నో ప్రాబ్లం. కానీ ఎవరైతే కస్టమర్ ఉన్నారో మీరు మీ మొబైల్ నుంచి, రైట్, మీ మొబైల్ నుంచి షార్ప్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. సో ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి కాల్ బుక్ చేసుకోవాలి. సో అలా కాదని మీరు ఎవరైతే డైరెక్ట్ గా టెక్నీషియన్ తో పెట్టుకుంటే, చాలా మంది టెక్నీషియన్ పిలిచి డైరెక్ట్ గా ఎలాంటి కాల్ బుక్ చేసుకోకుండా పెట్టేసుకుంటున్నారు. సో అట్లా పెట్టుకుంటే ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఎలాంటి వారంటీస్ వర్తించవు. సో కాబట్టి ఖచ్చితంగా కాల్ బుక్ చేసుకోవాల్సిందే. సో కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంది, కానీ మీరు ఫాలో అప్ చేస్తే వస్తారు వాళ్ళు. సో కాల్ బుక్ చేసుకొని అలాగే మీరు ఫిట్ చేయించుకోవాలి. సో రైట్, డియర్ లీడర్స్, మీకు ఈ విషయం చాలా నీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పీపీటీ కూడా నేను మీకు పంపిస్తాను. సో మళ్ళీ నేను ఫస్ట్ నుంచి జస్ట్ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, నేను మళ్ళీ చెప్తాను ఈ విషయాన్ని, రైట్? ఇంకా చాలా ఉంది మ్యాటర్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి, సో పిహెచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటర్ ప్యూరిఫైర్ లో ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఫస్ట్ టీడీఎస్ చూసుకున్నాము. సో తర్వాత వాటర్ యొక్క మినరల్స్ ఇవన్నీ మనం ఫిల్టర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము. సో ఇక్కడ పిహెచ్ వాల్యూస్ గురించి కూడా మనం చిన్నగా డిస్కషన్ చేసుకుందాము, రైట్? సో పిహెచ్ స్కేల్ అంటే ఏంటి, రైట్? సో దీని అర్థం సింపుల్ గా మీరు ఆమ్ల క్షార రెండు గుర్తుపెట్టుకోండి, ఆమ్ల క్షార. సో ఇది మీకు అర్థమైపోతుంది. సో రైట్, మన శరీరానికి సరైన పిహెచ్, రక్తం యొక్క పిహెచ్ స్థాయి 7.35 నుండి 7.45 మధ్యలో ఉంటే సో మనకు సరిగ్గా శరీరం అవయవాలన్నీ పనిచేస్తాయి. సో ఎగ్జాంపుల్, ఎక్కువైనప్పుడు కానీ తక్కువైనప్పుడు కానీ, రైట్, సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆల్కలైన్ బాడీ అయితే షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మనకు. దీనికి మనం వెస్ట్ సిఎండి వాడాలి. సో అది ఎందుకు వాడాలనే విషయాన్ని మనం ఒకసారి మాట్లాడుకుందాము, రైట్? సిఎండి ఇక్కడ మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు ఒక స్లైడ్ వేసాను. సో ఇది బాగా అబ్జర్వ్ చేయండి. సో రైట్, అసిడిక్ వాటర్, ఆల్కలైన్ వాటర్, రైట్? అసిడిక్ వాటర్, ఆల్కలైన్ గురించి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ పిహెచ్ స్థాయి ఏదైతే ఉందో 0 నుంచి 14 వరకు ఒక స్లైడ్ వేసాను. సో స్లైడ్ ఉంది ఇక్కడ. సో రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 3, రైట్, 0 నుంచి 3 ఏదైతే కనిపిస్తుందో మీకు ఇక్కడ, ఇది ఎలా తయారవుతుందంటే, ఎలా ఉంటుందంటే బ్యాటరీ యాసిడ్ ఉంటది కదా, మన బ్యాటరీలో పోసే యాసిడ్, సో ఆ వాటర్ లాంటిది అన్నట్టు, రైట్? 0 నుంచి 3 వరకు ఉండేది బ్యాటరీలో పోసే యాసిడ్ కావచ్చు, సో లెమన్ జ్యూస్ కావచ్చు, ఇలాంటి మనకు ఉంటుంది. సో ఇది యాసిడిక్ వాటర్. సో చాలా మంది బయట ఆల్సర్ అని, ఇంకోటి మనకు యాసిడ్ ప్రాబ్లం అని, తర్వాత ఇలా చాలా మంది అంటారు కదా. సో వాళ్ళకి ఇది చాలా అర్థమవుతుంది మ్యాటర్. సో మన వాటర్ తాగితే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఉపశమనం తీసుకోవచ్చు. సో చాలా గొడవలు వాడుతున్నారు బయట, వాటిని అన్నిటి నుంచి బయటకు రావచ్చు, రైట్? 0 నుంచి 3 వరకు ఏదైతుందో సో ఇవి బ్యాటరీలో పోసే యాసిడ్ లాంటిది, రైట్? అండ్ మనకు సో లెమన్ జ్యూస్ లాంటివి అన్నట్టు. సో 4 నుంచి 6 ఇది కొంచెం ఆమ్ల దీని కూడా ఎగ్జాంపుల్ టమాటో, కాఫీ, మిల్క్, సో ఇలాంటి వాటర్ ని
మనం 4 నుంచి 6 ఈ మధ్యలో మనకు చూపిస్తుంది యాసిడిటీ. సో ఎక్కువ మంది చాయ్ తాగితే యాసిడ్ అవుతుందని చెప్పి అంటారు. తాగనని చెప్పి చాలా మంది తాగట్లేదు ఈ మధ్యన. తర్వాత మిల్క్ కావచ్చు, తర్వాత టమాటా తింటే కూడా కొంతమందికి సో అల్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలా మంది బాధపడతారు. సో ఇవి ఇలాంటివి అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ 7 నుంచి ఇంతకు మనం 7:30 నుంచి 7:40 మధ్యలో అయితే చూపించామో, ఫర్ ఎగ్జాంపుల్ 7 నుంచి న్యూట్రల్ వాటర్ అంటే ఇవి మంచి ప్యూర్ వాటర్ అన్నట్టు. మంచి వాటర్ అన్నట్టు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 7, రైట్? సో న్యాచురల్ గా 7 వరకు చూపిస్తే ఆ pH లెవెల్ అది మంచి వాటర్ అనుకోవచ్చు. తర్వాత 8 నుంచి 10, సో రైట్, ఇది క్షార వాటర్. సో ఇక్కడ బ్లడ్ కావచ్చు, అయితే సోడా కావచ్చు, ఇలాంటివి ఉంటాయి అన్నట్టు, రైట్? ఇంకా 11, 14 ఇవైతే కనిపిస్తున్నాయి, ఇంకా చాలా డేంజర్ సోపు ఇలాంటివి అనుకోవచ్చు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మందికి మేజర్ ప్రాబ్లమ్స్ సరిగ్గా డైజెషన్ అవ్వకపోవడం, సరిగ్గా తిన్నది ఎక్కి అవ్వడం, తర్వాత సో ఇంకా అల్సర్ ప్రాబ్లం ఇలాంటి చాలా మందికి వస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో వాళ్ళకు మీరు ఈ pH లెవెల్ గురించి మాట్లాడి చెప్తే అర్థమవుతాయి, రైట్? సో ఇది ఇది ఏం చేస్తుందంటే మన వెస్టీజ్ సిఎండి ఏదైతే ఉందో, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో టీడీఎస్ సరిగ్గా ఉంది, రైట్? సరిగ్గా ఫిల్టర్ చేస్తుంది, మినిమం కొన్ని మినరల్స్ ఇస్తుంది. కానీ pH ని బ్యాలెన్స్ చేయాలి అంటే, రైట్? pH ని బ్యాలెన్స్ చేయాలంటే మనం సిఎండి యాడ్ చేస్తే, రైట్? మన వాటర్ ప్యూరిఫైర్ లో తీసుకున్న తర్వాత ఆ వాటర్ లో మనం సిఎండి యాడ్ చేస్తే సో మనకు ఇంకా చాలా చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి, రైట్? సో బ్రెయిన్ ఫంక్షన్ కావచ్చు, మన బాడీలో ఉన్న సెల్స్ కావచ్చు, తర్వాత మజిల్స్ కావచ్చు, రైట్? సో మెయిన్ గా యాసిడిక్ బాడీని ఆల్కలైన్ చేస్తుంది, రైట్? యాసిడిక్ బాడీని ఆల్కలైన్ చేస్తుంది. సో ఇది చేస్తే చాలా 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 బెనిఫిట్ తీసుకోవచ్చు మనం. ఫస్ట్ సిఎండి అంటే ఏంటి, అది ఎక్కడ తయారని తెలుసుకుందాము సింపుల్ గా. సో సిఎండి అంటే సో మనకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో కాన్సన్ట్రేషన్ మినరల్ డ్రాప్, రైట్? సో ఇది 100% న్యాచురల్ గా ఉత్పత్తి అవుతుంది. సో ఎలాంటి రసాయనాలు ఉండవు. సో pH లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది, రైట్? కొలెస్ట్రాల్ స్థాయి కావచ్చు, తర్వాత ఇమ్యూనిటీ పెంచుతుంది, రైట్? ఇది మెయిన్ గా అమెరికాలో, రైట్, ఒక రాష్ట్రంలో, సో ఊతా అని ఒక రాష్ట్రంలో గ్రేట్ సెలస్ ఉంది, సో తీయడం జరిగింది. సో దీన్ని మన వెస్టర్స్ కంపెనీ సో స్పెషల్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. సో సిఎం లో ఉన్న ముఖ్య మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెగ్నీషియం, పొటాష్, కాల్షియం, జింక్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, సో ఇలాంటివన్నీ ఇంకా చాలా రకాల దాదాపు 70 to 80 మధ్యలో, 84 మధ్యలో మనకు మినరల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ది బెస్ట్ ప్రొడక్ట్ వెస్ట్ లో మన బాడీలో ఉన్న టాక్సిన్ మొత్తం రిమూవ్ చేస్తుంది. ఇది మీరు సరిగ్గా వాడితే ఈ మధ్య కాలంలో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం చాలా మందికి వస్తుంది. సో ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు రిలీఫ్ తీసుకోవచ్చు, రైట్? యూరిక్ యాసిడ్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ తీసుకోవచ్చు. సో తర్వాత బాడీ అది మనకు బాడీలో చాలా మందికి లేజినెస్ వస్తుంది, సో చాలా మంది అలసిపోతున్నారు. సో వాళ్ళందరికీ ఒక మంచి ఉపయోగం ఉంటుంది, రైట్? సిఎండి యొక్క ప్రయోజనాలు. సో శరీరంలో ఇంతకుముందు మనం అనుకున్నట్టు చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రక్తపోటు, షుగర్, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి, చర్మ వ్యాధులు, ఇవన్నిటి నుంచి, రైట్, ఇవన్నిటి నుంచి మనం విముక్తి తీసుకోవచ్చు. సో జాగ్రత్తలు ఇవి కూడా చాలా మంది క్లారిటీ ఉంది, రైట్? రోజుకు 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాలి. 1 లీటర్ కి కనీసం 6 నుంచి 7 డ్రాప్స్ చుక్కలు, 6 నుంచి 7 చుక్కలు వేసుకోవాలి, రైట్? చిన్న పిల్లలకు యాక్చువల్లీ ఇవ్వద్దు. ఒకవేళ 18 బిలో కొంతమంది 12, 13, 14, 15, 18 ఎవరైనా ఉంటే 2 నుంచి 3 డ్రాప్స్ ఇవ్వచ్చు, రైట్? ఇది కళ్ళలో గాని, చెవిలో గాని, గాయాల పైన గాని వేసుకోవద్దు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ గా ఇది కాసు గ్లాస్ లో గానీ, ప్లాస్టిక్ గ్లాస్ లో గానీ తాగాలి. మిగతా మీరు మెటల్స్, రాగి ఇలాంటితో అందులో తాగొద్దు. తాగితే సో కొంచెం అంటే దానిలో ఉన్న మెటల్ కరిగే అవకాశం ఉంటుంది. ఇది వేయడం ద్వారా సో అది కరిగే అవకాశం ఉంటుంది, రైట్? సిఎండి ఎవరికి ఎక్కువ ఉపయోగకరం అంటే సో మేజర్ గా, రైట్, నీరు తక్కువ తాగేవారు కావచ్చు, బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నవారు కావచ్చు, తర్వాత సో ఆఫీస్ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, తర్వాత జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, సో వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు, రైట్? కొన్ని రకాల సమస్యలు, చర్మ జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు. సో వీళ్ళు సిఎండి తీసుకుంటే, ఇక్కడ సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కువ పని చేసే వాళ్ళు కావచ్చు, సిఎండి తీసుకుంటే వాళ్ళ బాడీ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది, రైట్? బాడీలో ఉన్న టాక్సిన్ అంతా రిమూవ్ చేస్తుంది. సో చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తుందండి, రైట్? సో ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో మెయిన్ గా ఒకటి, ఈ రోజుల్లో మనం మంచి వాటర్ తీసుకోకపోతే, రైట్, సో నేడు శుద్ధమైన నీరు తాగకపోతే రేపు మందులు తాగాల్సి వస్తుంది. చిన్న చిన్న వందలు వేలలా చూడొద్దు.
ఒక్కసారి ప్యూరిఫైర్ ఫిట్ చేశామంటే కనీసం 5 నుంచి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ అప్పుడప్పుడు ఫిల్టర్స్ మార్చుకుంటే సరిపోతుంది. సో మీరు శ్రద్ధగా నీట్ గా దీన్ని వాడుకోగలిగితే ఇంట్లో ఉన్న అందరూ అందరూ ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అండ్ మీకు కూడా చాలా చాలా మంచి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీవన్. దాదాపు 45 minutes ఉన్నారు. సో ఈ రికార్డ్ ఏదైతే ఉందో నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. సో ఎవరైనా ఇంకా వాటర్ ఫిల్టర్ సంబంధించిన ఏమన్నా మాట్లాడాలనుకుంటే అంటే ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను.